దేవుని మహాప్రభు చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక అంశాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ముందుకు వచ్చాడు. దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు అనే సంగతులు కొద్దిగా నేర్చుకుంటాం. గాడ్ ఓన్లీ వైజ్ అంటే జ్ఞానం అంటే ఇంగ్లీష్లో వైజ్ అంటే జ్ఞానంలో కూడా దేవుడు ఎలాంటి వాడు? అద్వితీయుడు. అధికారంలో అద్వితీయుడు. పోయిన వారు నేర్చుకున్నట్టే కదా, అధికారంలో అద్వితీయుడు ఆయనే, జ్ఞానంలో అద్వితీయుడు ఆయనే, దేవుడిగా కూడా అద్వితీయుడు ఆయన. ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన అద్వితీయ సర్వాధిపతి, ఆయన అద్వితీయ జ్ఞానవంతుడు. అంటే అద్వితీయుడు అంటే వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడు. ఇక ఆయన లాంటి వారు మరొకరు లేరు, ఆయన ఒక్కడే. కొద్ది నిమిషాలు మనము ఆలోచించాం, మళ్ళీ ఇదే పాయింట్ రాసుకుందాం. మీరు రాసుకుంటూ వినాలి, ఒకవేళ వినకపోతే రాసుకోవద్దు. దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు. యోగు గ్రంథం 12వ అధ్యాయం. యోగు గ్రంథం 12వ అధ్యాయం. పదహారు వచ్చిన చదువు ఒకసారి. 12వ అధ్యాయము 16. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. జ్ఞానము ఆయనకు ఒక లక్షణం అనమాట. పైన 13వ వచనం కూడా చదువు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణం అంటే ఆయన లక్షణం అది. 2 పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు అంటే పరిపూర్ణ జ్ఞానం గలవాడు. 36వ అధ్యాయంలో ఒకసారి అక్కడ యోబు గ్రంథంలోని 36వ అధ్యాయం 4వ వచనం. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఆలోచించు. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. పూర్ణ జ్ఞాని అంటాడు, వివేచన శక్తి అంటాడు కదా. 37వ అధ్యాయం ఒకసారి పక్కనే 37వ అధ్యాయము 14వ వచనం. 37:14. యోబు ఈ మాట ఆలకింపుము. ఊరకుండి అద్భుత క్రియలను ఆలోచించు. నోటికొచ్చినట్టు మాట్లాడమాకు. యోబు, నువ్వే పెద్ద నీతిమంతుడు అంటే మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? ఊరకుండి దేవుని యొక్క అద్భుత క్రియలను ఆలోచించుమో.
మనం కూడా ఒకసారి నోటికి వచ్చినట్లు వాగుతుంటాం దేవుని గురించి, దేవుడు చేసే కార్యాల గురించి, దేవుని గురించి ఒక్కొక్కసారి నోటికి వచ్చినట్లు వాగుతుంటాం, మన ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తుంటాం. కానీ ఇక్కడ యోగుతో ఏమంటున్నాడు తన స్నేహితుడు? మౌనంగా ఉండి, కొద్దిగా దయచేసి మౌనంగా ఉండి దేవుడు చేసిన అద్భుత క్రియలను ఏం చేయమంటున్నాడు? ఆలోచించు, ఆయన ఏం క్రియలు చేశాడో. అంటే ఇప్పుడు నీకు శ్రమ రాగానే ఆయన ఏమైనా మారిపోయాడా? ఇప్పుడు నీకు ఉపద్రవం వచ్చింది యోగు, ఓకే, నీకు సమస్య వచ్చేసింది, శ్రమలో ఉన్నావు. దేవుడు ఎన్నో అద్భుత క్రియలు చేశాడు కదా నీ జీవితంలో, కానీ ఎన్నో చేశాడు కదా బయట ప్రపంచంలో. ఒకసారి ఆ క్రియలు ఆలోచించు. తర్వాత 15వ వచనం, ఓరకు దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని. అంటే మెరుపులు మెరిపించేది కూడా ఆయనేనా? మేఘాల్లో మెరుపులు మెరిపించేది కూడా ఆయనేనా? ఏంటి చెప్పరండి? ఇంకా ఉన్నారా ఏంటి? అంటే సమస్య ఎవరి స్వాధీనంలో ఉంది? అంటే చూడండి, పిన్ టు పిన్ ప్రతిదీ కూడా దేవునికి స్వాధీనంలో ఉందన్నమాట. తర్వాత మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయను నీకు తెలియనా? మేఘములను తేల చేయుటయు, మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను. పరిపూర్ణ జ్ఞానం, పూర్ణ జ్ఞానం అని చదివా? చదవండి, బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? మేఘములను తేల చేయుటయు. ఆకాశంలో మేఘాలు ఏం చేస్తుంటాయి? తేలుతుంటాయి కదా. తేలుతుంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్తుంటాయా? అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? అంటే ఒక మేఘం తేలాలన్నా సరే అది అంటే ప్రతి దానిలో ఇప్పుడు ఎవరిని చూడాలి మనం? అది ప్రతి దానిలో దేవుని చూడాలి. అప్పుడు అర్థమైంది మనకి ఆయన అద్భుతమైన జ్ఞానం, ఆయన అద్భుతమైన శక్తి. అక్కడ ఏమంటాడు? 16వ వచనం 2వ మాటలో, పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటామా? పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. అన్న ప్రార్థన చేస్తూ అనంత జ్ఞాని అంటాడు. ఒకసారి 1 సమూయేలు గ్రంథం, అనంత జ్ఞాని. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడు ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవానా? చదువు తమ్ముడు. 2వ అధ్యాయం 2వ వచనం చదువు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అది గుర్తుంచుకోండి. నేను గతంలో చెప్పాను కదా, ఫస్ట్ పాఠం చెప్పాను కదా, దేవుడు అద్వితీయుడని. దేవుళ్ళలో ఒక దేవుడైనా మీ దేవుడు కూడా మా దేవుళ్ళు అంటే అందరిలాంటి దేవుడు అంటారు వాళ్ళు అంటారు. మనం అనాలా? అసలు అవి దైవములు కాదు కదా, మనుషుల యొక్క చేతి పనులవి. అదే మాట ఇక్కడ చూడు, అన్నయ్య మాట, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. చదువు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను. యెహోవా అనంత జ్ఞానం అంటే సార్ సీను గారు, అనంత జ్ఞానం అంటే ఏంటి? కృష్ణమూర్తి అన్న, అనంత జ్ఞానం అంటే ఆయన జ్ఞానానికి మితుందా? ఇప్పుడు మన జ్ఞానానికి మితుందా? ఉంది. మనకి జ్ఞానానికి కొద్దిగా ఉందన్నమాట. ఇంకా ఆయన జ్ఞానానికి అసలు అంతం లేదు. అది అనంత జ్ఞాని అంటారు. జ్ఞానమునకు మితి లేదనే మాట కూడా చూద్దాం. 140 కీర్తన గ్రంథంలోకి వస్తారు. 147 కీర్తనలో ఇక్కడ ఏమంటాడు? ఆయన జ్ఞానమునకు మితి లేదు. శక్తిలో కానీ జ్ఞానంలో కానీ దేనిలోనైనా సరే దేవుడికి మితి లేదు, లిమిట్ లేదు. 147 కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత జ్ఞానం ఉందిరా శ్రీలరా ఆయన దగ్గర, అంతు లేదురా ఆయన దగ్గర జ్ఞానం.
అంతులేని జ్ఞానము, మితిలేని జ్ఞానము దేవుని దగ్గర ఉందన్నమాట. అనంత జ్ఞాని అన్నాడు. అలాగే దేవుని జ్ఞానాన్ని అంట శోధించడం కూడా అసాధ్యం అంటే. ఇప్పుడు దేవునికి ఎంత జ్ఞానం ఉందో మనం అంతా తెలుసుకుంటామా? మనం తెలిసిందంతా దేవుని గురించి కానీ మనం తెలిసింది కొద్దిగే. అందుకే ఏమంటే దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటారు. శోధించుట అసాధ్యం. యెషయా గ్రంథం చూడండి పక్కనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఆయన సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. నీకు నాకు అలసట వస్తుంది కదా, పనిచేసే రోజంతా ఏమొస్తుందో మనకి అలసట వస్తుంది, సొమ్మసిల్లిపోతాం. దేవుడు పనిచేసేమన్నా సొమ్మసిల్లిపోతాడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అంటే అసలు దేవుని మహాకార్యముల గురించి కూడా మనకు కూడా కొన్ని మాత్రమే తెలుసు. దేవుని మహాకార్యముల గురించి మనకు కూడా కొన్ని మాత్రమే తెలుసు అనమాట. అన్నీ తెలియవన్నమాట మనకి. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం అంటాడు. ఈ విషయం ఉంది కదా, ఈ విషయంలో అన్ని విషయాలని తెలుసుకున్నారా? దేవుడు ఈ విశ్వాన్ని సృజించాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని విషయాలు మనిషి తెలుసుకున్నాడనా? తెలుసుకోలేదు. అందుకే ఏమంటాడు, ఒకసారి మళ్ళీ యోబు గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి. 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం. యోబు గ్రంథం 26వ అధ్యాయం. మనకి పైన చదివితే నేను కొంచెం స్పీడ్గా చదువుతాను. 7 నుంచి చూడండి, అద్భుతంగా ఉంటుంది సందర్భం. 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమని ఆయన పరిచయం. శూన్యం పైన భూమిని వేలాడ చేశాను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘముల నీళ్లను బంధించాడు. దాని మీద మేఘమును వ్యాపింప చేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాడు. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించాడు. ఆయన గద్దెంపక ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచును. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఏంటి ఇవన్నీ కూడా ఇంకా చిన్నయేనా? మరి ఇంకెన్ని ఉన్నాయి? మరి అర్థమైందరా? చూసారన్నా? అంటే ఎన్ని చేశాడు ఆయన? అన్ని చేసేసారు. ఏమంటాడు? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుస గుస శబ్దము పాటిదే కదా. అంటే దేవుని గురించి మనం విన్నది ఎంత, ఆయన గురించి మనం తెలుసుకున్నది ఎంత, ఆయన చేసిన కార్యముల గురించి మనం తెలుసుకున్నది గ్రహించింది ఎంత? ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఇక అంతా తెలిసినట్లు విర్రవీగిపోతుంటాం ఒకసారి. ఇక నాకంటే తెలిసినోడు ఎవరు లేడు, నాకంటే ఇక జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ దేవుని గురించి కానీ, 2 ఈ దేవుడు చేసిన కార్యాల గురించి కానీ మనిషికి ఎంత తెలుసు? చాలా 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 కొద్దిగా తెలుసు. అందుకే ఆయన జ్ఞానమును శోధించుట అసలు ఇది తెలిసిన విషయాలు కాబట్టి మనం ముందుతాం. ఆయన జ్ఞానమైన లక్షణం కదరా, జ్ఞానమైన లక్షణం. 3 చూడండి. 2 పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఆయన. 3 అనంత జ్ఞాని. ఇక ఆయన జ్ఞానానికి మితుందా? లేదు, అంతులేదు. ఆయన జ్ఞానం ఎంతో జ్ఞానం కలిగిన వాడు. తర్వాత ఆయన జ్ఞానాన్ని శోధించుట, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. కొద్దిగా దేవుడు చేసిన కార్యాలు కొద్దిగా మనం నేర్చుకున్నాం. ఒకసారి 11వ అధ్యాయం కూర్చోండి ఒకసారి. అక్కడ 11వ అధ్యాయం 7 నుంచి ఒకసారి శాంతి. 11వ అధ్యాయము 7వ వచనం. ప్రవాహముగా బయలువెళ్ళి మాటలకు
11వ అధ్యాయము 7వ వచనం. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగున. అది దేవుని గూఢాంశములు నువ్వు తెలుసుకునవా? ఇప్పుడు పరలోకంలో దేవునికి అపవాదికి మధ్య జరిగిన డిస్కషన్ యోబుకు తెలుసా? జరజు నా ప్రశ్న అర్థమైందా? యోబుకి అపవాదికి మధ్య ఒక డిస్కషన్ జరిగింది కదా. ఇంతకీ డిస్కషన్ యోబుకు తెలుసా? అదే అంటున్నాడు. తెలుసా? ఏం తెలుసు దేవుని గురించి? కొద్దిగే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే సంగతి యోబుకి తెలియదు. అంటే ఈయన కాలక్రమంలో ఏమైపోయాడు యోబు? కొంచెం స్వనీతిపరుడు అయిపోయాడు అనమాట. ప్రారంభంలో బాగానే ఉన్నాడు. అది స్నేహితులు అంటున్నారు, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? ఇప్పుడు దేవుడు ఎన్నో చేస్తాడు, మనం కూడా ఏమంటాం? దేవుడు ఇట్ట చేశాడు అంటాం కదా. మనం కూడా దేవుడు ఇట్ట చేశాడు తెలుసా నీకు? నాకు తెలుసా? అదే నన్ను పెద్దగా ఏమంటే ఊరకుండి దేవుని క్రియల్ని నువ్వు మౌనంగా ఉంటావు. నీ పని ఆయన ఏం చేశాడు, ఎట్ట చేసిండు ఏంది, అట చేస్తే బాగుండు, ఇలా చేసిండు ఏంది ఆయన. అదే స్నేహితులతో అంటున్నారు. 8వ వచనం చదవన్నా. ఆయన జ్ఞానం ఎలాంటిదంట? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయదు, పాతాళము కంటే లోతుగా ఉన్నది. అంటే దేవుని జ్ఞానం ఎంతంట? ఆకాశం అంత ఎత్తుగా ఉంది, పాతాళం అంత లోతుగా ఉంది. తర్వాత దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. చాలు. ఏం నీకు తెలుసా అంటే కొద్దిగా తెలుసు నీకు విషయాలు. కాబట్టి దేవుడు అద్వితీయ జ్ఞానం ఉంటుంది. దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? రా దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? 104వ కీర్తన చూడండి ఒకసారి. దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? 104వ కీర్తన 24 వచనాలు 25 వచనాలు చదవన్నా. అంతే చదువు. 24-25. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటిని నిర్మించితివి. జ్ఞానము చేత అంటే దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడంటో చెప్పాలి. స్త్రీలు చెప్పండి. ఆ వచనం ప్రకారంగా దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? అంతే. ఒకటి సృష్టించేశాడు కదా. దేవుని జ్ఞానం ఈ మహావిశ్వంలో కనిపిస్తుంది కదా. తన జ్ఞానం చేత పరమదేవుడు ఏం చేశాడంటారా? ఈ అద్భుతమైన ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేశాడు జ్ఞానము చేత అంటాడు. 136వ కీర్తన కూడా ఒకసారి. 136వ కీర్తన 5వ వచనం. 136వ కీర్తన 5వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన తన జ్ఞానము చేత ఆకాశమును కలగజేసెను. సృష్టిలో దేవుని యొక్క జ్ఞానం కనిపిస్తుందా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువులు తయారు చేసే వాళ్ళని చూసి ఏమంటారు? ఎంత జ్ఞానం అబ్బాయి వీడికి. ఏదైనా తయారు చేస్తుంటే ఏమంటారు అనమాట? బలి జ్ఞానం ఉంది వీడికి. మరి ఈ విశ్వం తయారు చేసిన దేవునికి ఇప్పుడు ఒక వస్తువు కనిపెట్టిన వ్యక్తి, ఒక సైంటిస్ట్కి చాలా జ్ఞానం ఉంది. మరి ఈ విశ్వాన్ని సృజించిన దేవునికి కాబట్టి ఆయన తన జ్ఞానం చేత ఏం చేశాడు? ఇది ఈ మహాప్రపంచాన్ని నిర్మాణం చేశాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. 12వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. చూస్తున్నారా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత. అంటే ఇదంతా దీంట్లో దేవుని యొక్క జ్ఞానం ఉంది కదా. తర్వాత
ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములు పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి అంటే అంటే సముద్రపు నీరు ఆవిరి అవ్వటంలో కూడా ఎవరి పాత్ర ఉందంటావు? అన్నా ఎవరి పాత్ర ఉందనా? దేవుని పాత్ర ఉందనా? అది ప్రకృతి ధర్మం అంటే జరుగుద్దండి. అంటే ఆ క్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? అది కదా. దాని వెనక ఎవరున్నారో తెలియదు నీకు. ఏది సముద్రపు నీరు ఆవిరయ్యి పైకి పోయి మేఘాలుగా మళ్ళీ వర్షం రావటంలో ఎవరి పాత్ర ఉంది? నెక్స్ట్ మాట ఏమంటాడు? వర్షము కలుగునట్లుగా ఏమొచ్చింది? మెరుపులకి అంటావు నువ్వు. నేను ఈ ఉరుములు ఈ మెరుపులు ఏమొచ్చింది? ఇంతగా మెరుపులు పుట్టించేది ఎవరు అంటే చూడండి నా ప్రతి చర్య దేవుడనా. దేవుడు 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 తన ధనాగారములలో నుండి గాలిని రావించును. గాలి రప్పించేది, మెరుపులు పుట్టించేది, నీటిని ఆవిరి చేసేది, వర్షాన్ని కురిపించేది. ఇదంతా దేవుడు దేంతో చేస్తుందంట? తన జ్ఞానము చేత. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు తెలుసారా? క్రీస్తు బలిని నియమించాడు. అర్థం కావాలి మీకు. దేవుడు తన జ్ఞానం చేత యేసుక్రీస్తు యొక్క బలిని నియమించాడు. ఎందుకు యేసుక్రీస్తు శిలువలో చనిపోవాలని దేవుడు ఎప్పుడు నియమించాడు? జగత్తుకు ముందే. అంటే అందులో కూడా జ్ఞానం ఉందా? ఏనా? యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోవాలని దేవుడు జగత్తుకు ముందే నియమించాడు కదా. అందులో కూడా జ్ఞానం ఉందా? ఏంటి ఆ జ్ఞానం? అంటే జస్ట్ ముందుకెళ్దాం. చివరిలో దీని గురించి మాట్లాడతాను. మళ్ళీ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చూడు ఒకసారి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన అంటే క్రీస్తు యేసు. ఎందుకంటే కలవరశీలులో వేలాడిన క్రీస్తు యేసు యూదులకు ఎలా ఉన్నాడంట? యూదులకు ఆటంకంగా ఉన్నాడు. అవునుగా. మరి ఈరోజు సోషల్ మీడియాలో ఏమంటున్నారు గుర్తుంది కదా? 3 మేకులు పీక్కోలేని పీసేనా? యూదులకేమో ఆటంకంగా ఉన్నాడు. ఏంటంట? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం, యూదుల ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు నేను వేలాడాడు, మాను మీద వేలాడాడు, శాపగ్రస్తుడు, మాకు ఆటంకంగా ఉన్నాడు. అన్ని జనులకు ఎలా ఉండ మరి? తను తానే రక్షించుకోలేని వ్యక్తి మమ్మల్ని రక్షిస్తాడు. 3 మేకులు పీక్కులని పీసు కదైనా. అందులో దేవుని జ్ఞానం ఉందిరా బాబు. అది నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన ఏమి పీక్కోలేకనా? దిగలేడా? శిలువ నుంచి దిగలేడా? నువ్వు దేవుని గుమ్మాడి మీద కిందికి దిగు, మేము నమ్ముతాం. శిలువ నుంచి దిగు. ఇప్పుడు అంతకుముందు ఎన్ని కార్యాలు చేసిన? అద్భుత కార్యాలు. శిలువ ఎక్కక ముందు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? అది చేయడానికి ఆయనకు అసాధ్యం అదేమన్నా. మరి ఎందుకు దిగలా? అంత రెచ్చగొడుతున్నా ఎందుకు దిగలా? ఎందుకు ఒక చవట్లాగా చనిపోయాడు ఆయన? ఒక చేతకాని వాళ్ళకి ఎందుకున్నాడు అక్కడ? అంటే ఆయన అలా చావాలని ఎవరు నియమించారు? అది నిర్ణయం. అది జగత్తుకు ముందు నిర్ణయం. అది అంతే తప్ప ఎందుకు తప్పించుకోలేదు? ఎందుకు వాళ్ళని ఎదిరించలేదు? ఎందుకు ఎదిరిస్తాడు? ఎదిరించాల్సిన అవసరం ఏంటి? రకరకాలుగా ఏం తెలుసు? గ్రంథం మీద ఇందాక దేవుని గుడాంశం తెలుసుకుంటే వాడిని యోగుని అడిగినట్టు స్నేహితులు ఇలాగేం తెలుసు దేవుని సంకల్పం? అసలు సంకల్పం ఏంటో తెలియకుండా గ్రంథం మీద బురద చల్లేవని రోజు లోపల ఎన్నో మంది, ఎంతోమంది. కాబట్టి యూదులకేమో ఒక ఆటంకంగా ఉన్నాడు ఆయన, అన్యజనులకేమో. మరి దేవునికి ఎలా ఉన్నాడు? చదువు నెక్స్ట్ మాట ఏమంటాడు? దేవునికి ఎలా ఉన్నాడు మరి? యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానము, దేవుని శక్తి. అంటే అది ముందుకెళ్తాను. అది మనం పాట అనుకోవాలి కదా. ఇది తర్వాత చివరిలో చెప్తాను. మూడు, దేవుడు భవిష్యత్ జ్ఞానం. ఈ విశ్వంలో భవిష్యత్తు చెప్పేవాళ్ళు, ఈ ప్రపంచంలో భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఉన్నారంటే కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే. గుర్తుంచుకోండి, దేవుడు ఒక్కడు మాత్రమే భవిష్యత్తుని చెప్పగలడు. మరి మనుషులు ఉన్నారు కదా భవిష్యత్తు చెప్పేవాళ్ళు, ఉన్నారా? మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు
మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా భవిష్యత్తు చెప్పేవాళ్ళు? సిని గారు ఉన్నారండి? మనకు తెలియదేమో. మనకు తెలియని వాళ్ళు చాలామంది ప్రవచనాలు చెబుతాం, జరగబోయేది చెబుతాం, జరిగింది చెబుతాం. ఏం చెప్పాను నీ వంద అన్నీ అది కోటి కోసం కూటికి పోయేదే, కూటి కోసం కోటి వదిలి అన్నట్లు. నీ భవిష్యత్తు నీకు తెలిసి నువ్వు ఎందుకు అలా తిరగటం? అదేదో నీ గదిలో చూసుకోవచ్చు కదా. ఎదుటి వాళ్ళ గది ఎందుకు నీకు? ఎవరు అవన్నీ అబద్ధ ప్రవచనాలు, అవన్నీ అబద్ధపు ప్రవచనాలు అనమాట. గ్రంథం సంపూర్ణమైన తర్వాత పలికే ప్రతి ప్రవచనం కూడా, గ్రంథం రాయటం సంపూర్ణమైన తర్వాత పలికే ప్రతి ప్రవచనం కూడా అబద్ధపు ప్రవచనాలే. ఏదో 4 రాళ్ళేసి ఒక రాయి తగులుతుంటే అంతే తప్ప నిజంగా వాళ్ళు దైవాత్మ చేత, దేవుని ప్రేరేపణ చేత పలికే వాళ్ళు కాదు. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞాని ఏకైక దేవుడు ఒక్కడు మాత్రమే. దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడు, భవిష్యత్తును ఎరిగిన వ్యక్తి. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, అక్కడ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కొన్ని సంగతులు. 42వ తిరగొద్దు, పిల్లలు తిరగొద్దు, అయిపోయిందాక లేవద్దు. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం. దేవుడు ఎలాంటి వాడు? 9వ వచనం చదువు ఒకసారి. చూస్తున్నారా? చదివేటప్పుడు చూడాలమ్మా. మునపటి సంగతులు సంభవించిన కదా, క్రొత్త సంగతులను తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవుడు ఏం చేస్తుంటారా? రాసుకున్నా, సపాయింట్స్ రాసుకుంటే నడుస్తుంది, బాగుంటుంది. క్రొత్త సంగతులు, క్రొత్త సంగతులు తెలియజేస్తాడు ఆయన. 2వ మాట కూడా రాసుకుందాం. ఏమంటాడు ఇంకా? పుట్టక మునుపే, పుట్టక మునుపే దేవుడు ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఇంకా 41వ అధ్యాయం చూడు సార్. 41వ అధ్యాయము 22వ వచనం చదవయా. 41వ అధ్యాయం 22వ వచనం. 41:22. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియచెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అది నిజంగా నీలో దైవత్వం ఉంటే రాబోయే సంగతులు చెప్పు, భవిష్యత్తు చెప్పు. అప్పుడు నువ్వు దేవుడు అని, నువ్వు ఒక దేవతవని మేము ఒప్పుకుంటా. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో, దైవత్వం ఉందా? లేదు. లేదు. మరి రాగల వాటిని, రాబోయే వాటిని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు? మరి ఎవరన్నా? 26వ వచనం చదువు కింద, అక్కడనే కింద 26వ వచనంలో కూడా, మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దాన్ని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పేవాడు ఎవడనూ లేడు, వినిపించువాడెవడనూ లేడు, మీ మాటలు వినువాడెవడనూ లేడు. ఇశ్రాయేలులారా, యూదులారా, నేను తప్ప మీ మాటలు వినేవాడు కానీ, రాగల వాటిని చెప్పేవాడు కానీ, జరగబోయే వాటిని చెప్పేవాడు కానీ ఎవడనున్నాడా? నేను తప్ప ఎవడు లేడు. యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, అంటే దేవుడు తప్ప రాబోయే విషయాలు ఎవరు కూడా చెప్తున్నారా? ఎవరు చెప్పలేరు. ఇప్పుడు చెబితే ప్రమాదం నుంచి కాపాడొచ్చు కదా శైలన్న గారు, చెబితే ప్రమాదం నుంచి కాపాడొచ్చు కదా. ఇప్పుడు మొన్న గుజరాత్లో ఆ మెడికల్ భవనం మీద విమానం గురింది కదా, మరి చెప్పొచ్చు, కాపాడొచ్చుగా. మరి ఇదిగో ఇంకొక రాహుకాలం అని, ఆ కాలం అని చెప్తుంటారు కదా. ఇదిగో ఇక్కడ ఇంతవరకేమో యమగండం, ఇదిగో ఇంతవరకేమో ఆ కాలం దుర్ముహూర్తం, మరి ఇదిగో విమానం పడబోతుంది, అందరూ వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మరి రేపు రాత్రిపూట బస్సు తగలబడిపోతుంది, జాగ్రత్త మీరని చెప్పొచ్చుగా. మరి ఏంటిది?
ఎన్ని వాస్తవాలు ఇవి? ఎన్నో ప్రమాదాలు ఆపొచ్చు కదా. ఎన్ని ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోతున్నారు మరి? 46వ అధ్యాయం ఒకసారి అక్కండి. 46వ అధ్యాయం 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. చూడరా ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ఏమో ఏం చేస్తున్నట్టమ్మా దేవుడు? కలగబోయే వాటిని కూడా కదా, జరగని వాటిని, కలుగబోయేవి అంటే రాబోయేవి. ఇప్పుడు ఉదాహరణ చెప్పండి, బైబిల్లో ఎక్కడ చెప్పాడు ఎలాగా రాబోయే విషయాలని, భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? పురుషులు చెప్పండి ఒక ఉదాహరణ, తర్వాత మీరు చెబుతారు. కానీ అందుకే నా ప్రశ్న అర్థమైంది కదా. బైబిల్లో దేవుడు ఎక్కడన్నా రాబోయే వాటిని, అసలు ఆ సంగతులు ఇంకా పుట్ల, ఆ సంగతులు పుట్టక మునిపే వాటి గురించి చెప్పటం, రాబోయేవి, కలగబోయేవి, జరగబోయేవి బైబిల్లో దేవుడు ఎక్కడన్నా చెప్పినట్లు ఆనవాళ్ళు ఉన్నాయా? ఓకే, క్రీస్తు జననం గురించి, వెరీ గుడ్. ఇంకా దానికంటే ముందు చెప్పాలి, పెద్ద చెప్పు. నెబుకద్నెజరు నెబుకద్నెజరు కల వస్తుంది కదా, ప్రపంచ చరిత్ర చెప్తాడు కదా. ఇంకా ఇంకా యోసేపుకి, ఫరోకి కూడా కల వస్తుంది కదా. 7 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది? పంట పండుతుంది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. జరగబోయే చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళ అన్నల జీవితంలో కూడా ఏం జరగబోతుందో దేవుడు యోసేపు కళలో చూపించాడు కదా. తర్వాత యోషియా జననం గురించి కూడా చదివాం కదా గతంలో. యోషియా జననం, యెరొబెయాము బలిపీఠం మీకు దూపం వేస్తుంటే ఒక ప్రవక్త వచ్చేసి యూదా దేశం నుంచి, బలిపీఠమా విను, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు అంటే ఎన్ని చెప్పాడు? ఎన్ని ఒకటా రెండా? ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు, రాబోయే వాటిని, భవిష్యత్తులో దేవుడు ఎన్నో విషయాల్ని తెలియజేశాడు. కోరేషు పుట్టక ముందు కోరేషు గురించి చెప్పాడా? అసలు మహా ఆశ్చర్యం అన్నది. అదైతే అప్పటికి యూదులు బబులోను చెర పోలా. యూదులు బబులోను చెర పోకముందే ఆ బబులోన్లో ఉన్న యూదుల్ని కోరేషు విడిపిస్తాడని చెప్తాడా? అరే ఏంటది దేవుని జ్ఞానం అంటే. సుమారు ఒక 220 సంవత్సరాల తర్వాత ఏం జరగబోద్దో. యూదులు బబులోను చెర పోలే. ఇంకా బబులోను చెరలు ఎంతకాలం ఉంటారు? 70 సంవత్సరాలు ఉంటారు. తర్వాత ఎవరు వస్తారు? మాది పార్సికులు వస్తారు. పార్సికులు అంటే కోరేషుని దేవుడు వాడుకొని అతని యొక్క అధికారంలో నుంచి యూదుల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిపిస్తాడు. అంటే రాబోయే వాటిని, భవిష్యత్తుని తెలియజేసే ఏకైక దేవుడు ఎవర్రా? ఇదిగో దేవుడు ఒక్కడు మాత్రమే. అక్కడే ఉన్న యెషయా గ్రంథంలో మీకు అవధానం తెలుసు కాబట్టి ఇంకా మనం ముందుకెళ్దాము. ఒకసారి అక్కడ 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో కోరేషు గురించి మాట్లాడుతుంటాడు. 28 వచ్చిన ఒకసారి 44-28లో కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, నా మంద కాపరి. ఇంకా పుట్ల చూడనా, అతను తల్లి గర్భంలో పుట్టకముందే పేరు కూడా చెప్తున్నాడు. అంటే అతని తల్లిదండ్రులు ఏం పేరు పెడతారు కోరేష్కి? అంటే సుమారు ఒక 200 సంవత్సరాల తర్వాత మాదియా పారసిక ప్రాంతంలో ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డకి తల్లిదండ్రులు కోరేష్ అని పేరు పెడతారు. ఆ కోరేష్ ఏం చేస్తాడు? 45 చదువు ఒకసారి. అతనంటే కోరేషు పక్షమున జనములను జయించుటకు నేను అతను కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. అంటే కోరేషు నిలబెట్టింది ఎవరన్నా? పర్షియా సామ్రాజ్యం అన్న, తెలుసు కదా, చరిత్ర చదివారు కదా మీరు. పారసీక సామ్రాజ్యం అంటే మన చరిత్ర పుస్తకాల సోషల్ ఏమిటంటే పర్షియన్స్ అని ఉంటుంది అనమాట. పర్షియా సామ్రాజ్యం గురించి మనం చదివాం సోషల్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ కూడా పూర్వం వచ్చింది. మరి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు.
ఈ పర్షియన్ సామ్రాజ్యాధినేత ఇతను కోరేష్ ఏం చేస్తాడంటే ఎందుకైనా 45:13 వచ్చిన చదువు ఒకసారి. ఏం చేస్తాడు ఆయన? 45:13. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. దేవుడు వెలివేసిన వాళ్ళని కోరేషు విడిపిస్తాడు. ఇంతకీ దేవుని చేత వెలివేయబడిన వాళ్ళు ఎవరు? సరిత చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అంటే దేవుడు వెలివేశాడు కొంతమందిని. దేవుడు ఎవరినైతే వెలివేశాడో కోరేష్ ఏం చేస్తాడంట? ఇంతకీ దేవుని చేత వెలివేయబడిన వాళ్ళు ఎవరు? యూదులు కదా. 70 సంవత్సరాలు ఏం చేశాడు? పంపిరా, వెళ్ళిపోండి మీరు, నా దేశంలో ఉండొద్దు మీరు అని 70 సంవత్సరాలు బబులోను దేశంలో దాచుకోగలేరా? మరి వాళ్ళు విడిపించింది ఎవరు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదివామనుకో, 1 నుంచి 4 వచనాల్లో కోరేష్ చెప్తున్నాడు. కోరేష్ అంతా కూడా రాత మూలంగా చాటింపేయించాడు. మీరు ఎవరు యెహోవా జనులు ఉన్నారో మీరందరూ దేశం వెళ్ళిపోండి. మీ దేశం వెళ్ళి మీ దేవాలయం కట్టుకోకుండా అక్కడ మీ పట్టణాన్ని బాగు చేసుకోండి, అంతా మీరే బాగు చేసుకోండి. చూడనా ఎంత అద్భుతమైన గ్రంథం బైబిల్. కాబట్టి భవిష్యత్తు జ్ఞానం ఎవర్రా? తిరిగి అర్థమవుతుందని చెప్తుంది, వింటున్నారా? కాబట్టి దేవుడు ఒక్కడే భవిష్యత్ జ్ఞాని. బొమ్మలు చెప్తాయా భవిష్యత్తు? అదే అంటున్నాడు ఇందాక. ఒకవేళ మీరు చెప్పారనుకో దేవతలను ఒప్పుకుంటాం ఏమంటాడు అక్కడ. చదివా గుర్తొస్తుందా? చెప్పండి, రాబోయే వాటిని చెప్పండి, జరగబోయే వాటిని చెప్పండి, అప్పుడు మేము దేవతలను ఒప్పుకుంటాం మేము. లోకములో ఉన్న భవిష్యత్ జ్ఞానులు వట్టివారే. ఎలా తెలుసు? ఒకటి, ఐగుప్తు జ్ఞానులు. 2, బబులోను జ్ఞానులు. ఇప్పుడు ఫరో కల వచ్చిందిరా. ఫరో కల వస్తే ఫరో ఆస్థానంలో జ్ఞానులు ఉన్నారా లేరా? గాడి విద్య గలవారు, జ్ఞానులు, శకునం చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు. జ్యోతిష్కులు అనే పదం కూడా ఉంది గ్రంథంలో. మరి ఇంతకీ ఫరోకి వచ్చిన కళనే వాళ్ళు చెప్పారా? సీను గారు చెప్పారా? దెబ్బకి చేతులు ఎత్తేసారు. ఎవరు చెప్పారు మరి? యోసేపు చెప్పాడు ఫరోకి వచ్చింది ఎవరు చెప్పాడు? యోసేపు చెప్పాడు. ఆయా చెరసాల్లో ఉన్నాడు, ఆయా గతంలో నాకు వచ్చిన కాలం చెప్పాడు, పిలిపించండి ఆయన్ని. మరి జ్ఞానులు కావాలి. ఏమైపోయారు వీళ్ళంతా? అంటే టైం పాస్ అనమాట వాళ్ళంతా ఆస్థానంలో. తర్వాత నెబుకద్నెజరు కల వస్తుంది కదా, కల వస్తుంది. ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే కల మర్చిపోతాడు. ఇప్పుడు ఉదయం లేచి ఏమంటాడు? జ్ఞానులు పిలిచి కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. వాళ్ళు ఏమంటారు? కళ చెబితే కలభావం చెబుతాం. దేవతలు తప్ప మనుషులు ఎవరు చెప్పలేరు. కాలాన్ని ఉపాయంగా గడపాలని చూస్తున్నాడు, నాకు అర్థమవుతుంది. వార్నింగ్ ఇస్తాడు. కాలాన్ని ఉపాయంగా గడపాలి, నేను కళ్ళను మర్చిపోయాను కాబట్టి మీరు ఉపాయంగా కాలాన్ని గడపాలని చూస్తున్నారేమో, మీ ఇల్లు పెంట కుప్పలుగా చేస్తారంటాడు. అనుకున్నట్లుగా ఒక శాసనం బయలుదేరుద్ది. బబులోనులో ఉన్న జ్ఞానులు అందరిని ఏం చేయాలి? చంపేశారు. అంటే ఏమైపోయారు మరి ఆ జ్ఞానులు అంతా? చేతులు ఎత్తేసారు కదా. ఇప్పుడు అక్కడ నెబుకద్నెజరుకి చెప్పింది ఎవరు మరి? దానియేలే కదా. ఇవన్నీ వట్టివరు, ఇవన్నీ వట్టివారు అనమాట. భవిష్యత్తు చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు చెప్పేవాళ్ళు, గారడి విద్య గలవారు, శకునం చెప్పేవాళ్ళు, సోద చెప్పేవాళ్ళు. సోదడుకుంటావా? ఎవరు? ప్రార్థన పోయేవాళ్ళు కూడా. గద్దెడుకుంటావా? ఏం బుద్ధి ఉందా కొంచెమన్నా? మైండ్ ఉందా? ఒక ఆఫ్టర్లో ఒక మనిషి ఎలా చెప్పుద్ది నీ భవిష్యత్తు, నీ గతి? ఎంతో దూరం నుంచి వెళ్తారన్న, ఎంతో దూరం నుంచి మళ్ళీ ప్రార్థన పేరు మరలా, క్రీస్తు పేరు మరలా. గద్దెడుకుంటావా? ఏం కావాలి నీకు? జరిగేదో జరుగుతుంది, నువ్వు ఆగుతావా తెలుసుకునేమన్నా? అసలు ముందు ఆయన చెబుతాడా నీకు? ఇప్పుడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సోదడిగిన వాళ్ళు ఏం చేయమన్నాడు ధర్మశాస్త్రంలో? అసలు ఉంచమన్నాడా దేశంలో?
మా గేదె తప్పిపోయింది, గేదె తప్పిపోతే కూడా అడిగిపోతారు. ఎలా చెప్పగలడు ఒక మనిషి? ఎలా చెప్పగలడు? ఒకటి జరిగిందనా ఏదో చెప్తాడు, నాకు రాలేసాడు కదా తగ్గింది ఒకటి. నిజమా? వాస్తవమా? అది దేవుడు పలికితే అది వ్యర్థం కాదన్న ప్రవచనం. ఈరోజు క్రీస్తు పేరిట కూడా అలాంటి ప్రవచనం మనం చూస్తుంటాం. ఎవరో ఒక ఆయన ఏమో తెలుసా, పోయినసారి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ గిరగిరా తిరగబోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఆయన ఏం ప్రవచనం చేయడంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ గిరా 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 తిరగబోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఎవరు వస్తారండి అధికారంలోనికి? ఏమైంది మరి? క్రీస్తు పేరు చెప్పాడు ప్రవచనం. ఏకీపారించిన తర్వాత ఎవరికి అవమానం? ఇప్పుడు తెలంగాణలో కారు స్పీడ్ వేగంగా పెరగబోతుంది. ఏది? క్రీస్తు పేరు చెప్పాడు ప్రవచనాన్ని. ఈరోజు నమ్ముతున్నారు. అలాగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు నమ్ముతున్నారు, భవిష్యత్తు చెప్పేవాళ్ళు నమ్ముతున్నారు. రేపేమి సంభవించనో ఏ మనిషికి అని లేఖనం కోడి కూస్తుంటే నువ్వు చెబుతావా? రేపేమి సంభవించడం మీకేమి తెలియను, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. ఒక సంవత్సరం అడిగిపోయి వ్యాపారం చేద్దాం, ఇంకొక సంవత్సరం అడుగుపోదాం, రేపేంది మీకేం తెలుసు అసలుకి అని పాత నిబంధన క్రొత్త నిబంధన కోడే కోస్తుంటే రేపు జరగబోయేది నువ్వు చెబుతావా? ఎలా? ఎవరి పేరు చెబుతున్నావు? వల్ల దేవుని పేరు చెబుతున్నావా నువ్వు? అంటే ఎవరికో మనం జరగకపోతే దూషించట్లేదా? అంటే గ్రంథం చదువుతుంది కదా, భవిష్యత్ జ్ఞాని ఆయనే అని. ఒకసారి చూడు, ఒకసారి యెషయా గ్రంథంలో ఉన్నారా 44వ అధ్యాయం. ఆ భవిష్యత్ విషయమును చెప్పగలిగిన వ్యక్తి ఏకైక దేవుడు ఆయనే. 44వ అధ్యాయము 7వ వచనం. 44:7 సరే. ఆదిలో జనము నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, ఎవడన్నాడు నేను చెప్పినట్టు చెప్పేవాడు? అరే, అబ్రహాంకి ఇస్సాకు పుట్టక మునిపే అబ్రహాం సంతానం ఐగుప్తులో 400 ఏళ్ళు దాసులు కొంటారని చెప్పాడా? అప్పటికి అబ్రహాంకి ఇస్సాకు పుట్ల. తర్వాత ఆ సంగతి నాకు ప్రచురింపవలెను, అట్టి వారు భవిష్యత్ విషయములను రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. ఎవరున్నారు అలాగా? నేను తప్ప అంటాడు దేవుడు పలికితే నిరర్ధకం కాదురా ప్రవచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. నిజంగా దేవుడు పలికితే దేవుడు పలికించిన మాట నిరర్ధకం కాదు. లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇప్పుడు నిరర్ధకం ఏంటంటే సత్యవతక అంటే ఎవరు పలికించలేదంటారా? అంతేగా మరి. నిజంగా దేవుడు చెప్తే ఏం కదా అది ప్రవచనం? నిరర్ధకం కాదు. ఒకవేళ దేవుని పేరు చెప్పాడు అనుకో, అది జరగలేదు అనుకో, ఇంతకు దేవుడు పలికించినట్లా కాదు. దేవుడు పలికించినట్లు కానే కాదు. కాబట్టి మనం మోసపోవాల్సిన అవసరం లేదు. గ్రంథం మన చేతిలో ఉంది, బైబిల్ మన చేతిలో ఉంది. చివరిగా మరొక పాయింట్, దేవుని భవిష్యత్ జ్ఞానం. దేవుని భవిష్యత్ జ్ఞానం యేసుక్రీస్తు. దేవుని భవిష్యత్ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. అందుకు శిలువ మరణమును నియమించేశారు. ఏంటి అజ్ఞానము అంటే క్రీస్తు ద్వారా యూదులను అన్యులను ఏకం చేయడం. ఇది కూడా దేవుని జ్ఞానం.
యేసుక్రీస్తు వారు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అనమాట. ఇందాక మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? ఒకటే సృష్టించేశాడు, 2 సిలువ క్రీస్తు యొక్క సిలువ మరణాన్ని నియమించాడు. ఎప్పుడు నియమించాడన్నా అంటే యేసుక్రీస్తు సిలువ మరణం అనేది మీకు తెలిసినట్లు యాక్సిడెంట్లుగా జరిగింది కాదు, అనుకోకుండా పొరపాటుగా జరిగింది కాదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అంటే ఆ సిలువలో దేవుడి జ్ఞానం ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అది దేవుడు నిశ్చయించిన సంకల్పం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చదువు ఒకసారి. అపోస్తుల కార్యములు 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోవటం అనేది దేవుడు నిశ్చయించిన సంకల్పం. 2 ఆయన భవిష్యత్ జ్ఞానం. అంటే సిలువలో దేవుని జ్ఞానం ఉంది. మనుషులు సృష్టిస్తే మనుషులు పాపం చేస్తారని, అవిధేయులు అవుతారని, తిరుగుబాటు చేస్తారని దేవుడికి ముందు తెలుసా తెలియదా? మనం మనుషులు మన స్వరూపంలో మన పోలిక నరులను ఏం చేద్దాం? నిర్మాణించేద్దాం. మరి వాళ్ళు అవిధేయులు అవుతారని, తిరుగుబాటు చేస్తారని, పాపులు అవుతారని, దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారన్న సంగతి దేవునికి ముందు తెలుసా తెలియదా? తెలుసు. అంటే అది ఎరిగిన దేవుడు ఏం చేశారంటే ఆ పాపానికి విరుగుడు పాపం పుట్టక మునిపే, అసలు మనిషి అనేవాడు పుట్టక మునిపే ఆ పాపానికి విరుగుడు దేవుడు ఏం చేశాడమ్మా? నియమించాడు. అది జగత్తుకు ముందే నియమించేశాడు. ఇప్పుడు ఒక పాయిజన్ డబ్బా ఉంది అనుకో, ఉదాహరణకి పురుగులు పంటలు కొట్టే పురుగు మందుల డబ్బా ఉంది. పురుగు మందుల డబ్బా విషం అని తెలుసు. ఇప్పుడు అది కొట్టే వ్యక్తికి ఏమన్నా రివర్స్ అయిందనుకో, తర్వాత ఆ రోగిని ఎలా చూడాలో పురుగు మందు డబ్బా మీద ఉంటుందా? ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ మెడిసిన్ వాడాలో కూడా పురుగు మందు డబ్బా మీద లిఖిస్తాడు అతను. ఒక సైడ్లో ఉంటుంది అది. పాయిజన్ అనే సింబల్ ఏమో ఉంచుతాడు, ఒకటి పాయిజన్ సింబల్ ఉంచుతాడు. పక్కనే ఏమంటే ఇది మందు కొట్టిన తర్వాత ఒక రైతుకి రివర్స్ అయితే మీరేం చేయాలంటే ఇదిగో ఇలా చేయాలి అని చెప్తుంది. అంటే విషాన్ని కనిపెట్టిన సైంటిస్టే దానికి విరుగుడు కూడా. అలాగే పరమతండ్రి ఏం చేశారంటే పాపం చేస్తున్న సంగతి పరమతండ్రికి తెలిసిన పరమతండ్రి ఏం చేశారంటే ఆ పాపానికి విమోచన, ఆ పాపానికి విరుగుడు కూడా పరమతండ్రి ఏం చేశాడు? ముందుగానే నియమించేశాడు. పాపం చేస్తున్న దేవుడు తెలుసుగా, ఎందుకు పుట్టించడం ఆయన? ఏం పని లేదు ఆయనకి. అంటే మనకు వచ్చిన ఆలోచన ఆయన రాలేదట్టుకుంటా బహుశా, అంతేనారా? అంటే మనకున్న తెలివితేటలు కూడా ఆయనకు లేవా? మనుషుకున్న తెలివితేటలు కూడా ఆయనకు లేవా? వాళ్ళు పండు తింటారని తెలుసుగా, ఎందుకు చెట్టు వేయటం ఎందుకు? లేకుంటే సర్పం లోపలికి వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అంటే మనిషికి ఉన్న కామం తెలివితేటలు కూడా ఆయనకు లేవా? తెలియదు ఆయనకి. అది జగత్తుకు ముందే ఒక నియమం అయిపోయిందనా? ఏంటంటే వీళ్ళు పుట్టిస్తే ఖచ్చితంగా వీళ్ళు పాపం చేస్తున్న సంగతానికి తెలుసు. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానైనా, రాబోయే వాటిని తెలుసుకునే వ్యక్తి అయినా. మరి ఎలాగ మరి పాపులైతే వారికి విమోచన ఏర్పాటు చేశాడు దేవుడు జగత్తుకు ముందే. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నా అక్కడ యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకి వెరితనంగా ఉన్నాడు. కానీ పిలువబడిన వారికి ఎలాగ ఉన్నాడు? క్రీస్తు దేవుని శక్తియు, దేవుని యొక్క జ్ఞానం. అంటే చూసే ప్రపంచానికేమో సిలువ అనేది ఒక చాతకంతనంగా ఉందిరా. కానీ ఈ సిలువలో ఏముందంట? ఈ సిలువలో దేవుని శక్తి ఉంది, ఈ సిలువలో దేవుని యొక్క జ్ఞానం ఉంది, ఈ సిలువలో దేవుని శక్తి ఉంది, ఈ సిలువలో దేవుని జ్ఞానం ఉంది. కానీ చూసే ప్రపంచానికి సిలువ ఎలాగుంది? ఏంటి అసలు అట్లా చచ్చిపోయాడండి చాతకనుడిలాగా? తను కాపాడుకోలేకపోయాడు. చివరికి సిలువ మీద కూడా అన్నాడు, క్రీస్తు నిన్ను కాపాడుకొని మమ్మల్ని కాపాడు అంటే కాపాడుకోలేడా? చేయలేడా? వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు అంటే అలా పోవాలని, అలా చనిపోవాలని దేవుడు ఎప్పుడు రాశాడు?
గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. గ్రంథపు చుట్టలో అంటే ఆయన అలా అప్పగించబడాలని, అలా అమ్మివేయబడాలని, అలా చంపబడాలని, అలా మేగులతో కొట్టబడాలని, అలా బల్లెంతో పొడవాలని, ఆయన వస్త్రాలు చీట్లు వేసుకొని పంచుకోవాలని ఎక్కడ రాయబడు అంతా ఆయన రాయబడినట్లు వెళ్ళాడు. అంతేగాని ఏదో ఒక చేతకంతనంగా అసమర్థత కాదనమాట. క్రీస్తు దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానం. ఆ సిలువలో దేవుని భవిష్యత్ జ్ఞానం ఉంది, ఆ సిలువలో దేవుని శక్తి ఉంది. ఏంటి ఆ దేవుని శక్తి, దేవుని జ్ఞానం అంటే ఇదిగో ఈ సిలువ మరణం ద్వారా పాపుల్ని విమోచించాలి. పాపం చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఆ సిలువ మరణం ద్వారా విడిపించాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పం అన్నమాట. మనము చిన్నప్పుడు ఒక పాత సినిమాలు చూసాం కదా, అది కథ. మాయల పకీరు ప్రాణం ఎక్కడుందంటాడు, చిలకలో ఉందంటాడు. అప్పుడు ఈ హీరో ఏం చేయాలి, ఇప్పుడు ఈయన పొడిచినా చంపడు, ఏం చేసినా సరే సావడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అది ఆ చిలకని తీసుకుంటారు. అది కథ. అంటే మాయల పకీరు ప్రాణులు చిలకలో ఉన్నట్లు అపవాది యొక్క నాశనం ఎందులో ఉందో తెలుసా? అపవాది యొక్క ఓటమి, అపవాది యొక్క నాశనం యేసుక్రీస్తు భూమి మీద బ్రతికితే లేదు, ఆయన చచ్చితే ఉంది. అంటే సిలువలో యేసుక్రీస్తు చచ్చిపోతేనే ఎవరి కోటమి? అపవాది కోటమి, అపవాదికి నాశనం. ఇప్పుడు ఆయన దిగాడనుకో అపవాది గెలిచినట్లు. యేసుక్రీస్తు సిలువ నుంచి దిగితే, యేసుక్రీస్తు సిలువలో చనిపోతే ఎవరు గెలిచినట్లు? అపవాది గెలిచినట్లు. అపవాదిని ఓడించడానికి ఆయన చనిపోయాడు. అది నీకు తెలిసే కదా. తెలియక నువ్వేం చేస్తావు? మూడు మేకలు పీకల్ని పీసంటా, నువ్వు తెలియదు నీకు ఆ సంగతి. నీకు నిత్య సంకల్పం నీకేం తెలుసు, అనాది మర్మం నీకేం తెలుసు? అనాది మర్మం నీకు తెలియదు కదా. జగత్తు పునాదులు వేయబడక మునుపు దేవుని మనసులో ఉన్న సంకల్పం నీకు తెలిస్తే కదా. యోబుకు తెలుసా పరలోకంలో జరిగింది? జరగదు కాబట్టి ఆయన ఏమన్నాడు? యెహోవా నన్ను మొత్తెను, ఆయన నా పాపాలు వెతుకుతున్నాడు. అదే ఏమన్నాడు కాలక్రమంలో? నీకు పరలోకంలో జరిగింది తెలియదు కదా, లేనిపోని మాట మాట్లాడుతున్నాడు. అది చివరిలో గద్దించాడు, బుద్ధికి మించిన సంగతులు మాట్లాడుతున్నావు నువ్వు అని ఎన్ని ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వర్షం కురిపించాడు. 33వ అధ్యాయమా ఎన్నో అధ్యాయాల నుంచి ఏవో మీద సుమారు ఇన్ని 10 సంఖ్యలో ప్రశ్నలు వేశాడు. నీకు తెలుసా అని. ఏదో 2 ముక్కలు నేర్చుకొని ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే, చదువుదాం మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరికి ఒక మాట చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపవాది యొక్క ఓటమి, అపవాది యొక్క నాశనం. 1 మన విమోచన సిలువలో, 2 అపవాది యొక్క ఓటమి దాంట్లో ఉందనే సంగతి మీకు తెలుసు కదా. 2:14 చదవాలి సరే. ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. అంటే అపవాదిని ఇక్కడ ఏమని నిర్వచించాడు? మరణం యొక్క బలం గలవాడు కదా. మరణం యొక్క బలము గలవాడు అంటే ఎవరు? అనగా అపవాదిని ఎలా? అదేంటి? మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే అపవాది నశించిపోవాలంటే ఎవరు మరణించాలన్నా? అదన్నా, అది సంకల్పం అన్నది. అందుకని చనిపోయాడన్నా. ఆ పదం మీకు అర్థమైందన్నమాట. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. 2 జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఎందుకు శరీరం ధరించాడు ఆయన? ఎందుకని రక్తమాంసాలు ధరించాడు చెప్తున్నాడు అక్కడ. కారణం చెప్తున్నాడు. 2 కారణాలు. 1 అపవాదిని నాశనం చేయడానికి, 2 మరణ భయం చేత విడిపించటానికి. ఆయన ఎలాగైతే మృతుల్లో నుంచి తిరిగి లేచాడో ఇక మరణ భయం ఉందా? లేదు. క్రీస్తునందు నిద్రించిన వారు ఏమైపోతారంటారా? తిరిగి లేస్తారు. ఎప్పుడైతే క్రీస్తు మృతుల నుంచి తిరిగి లేచాడో మరణం అక్కడి నుంచి లాభమా నష్టమా? మరణం నష్టం కాదు, మరణం శాపం కాదు. మరణాన్ని ఆశీర్వాదంగా చేసిన ఏకైక వ్యక్తి ఈ విశ్వంలో క్రీస్తు యేసు వారు మాత్రమే. లోకం మరణం శాపం అనుకుంటుంది, లోకం మరణం కీడు అనుకుంటుంది, అదొక అపశకునం అనుకుంటుంది. కానీ మరణాన్ని ఆశీర్వాదంగా మార్చిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు. బ్రతుకుంటే క్రీస్తే, చావు అయితే లాభం. నాకు అదే ఆశీర్వాదం అంటాడు పౌలు. నాకు చావే ఆశీర్వాదం, నాకు చావే లాభం. ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండేది.
సంకల్పం మర్మం తెలియదు అనమాట. ఆ మర్మం తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకొక మాట చదువుతామా 2వ పాయింట్కి. అంటే యూదుల్ని అన్యజనులు ఏం చేయాలండి? దేవుడు ఏకం చేయాలి. మనం చదివిన లేఖన భాగంలో ఎక్కడ ఒకసారి రోమపత్రిక 16వ అధ్యాయంలో నేను ముగించి చేస్తాను. ఇంకా రోమపత్రిక 16వ అధ్యాయం 25 నుంచి చదవండి ఒకసారి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అది. అంటే యేసుక్రీస్తులో అన్యజనులు అంగీకరించడం ఒక మర్మం. అది సువార్త ద్వారా మనకు తెలిసిందమ్మా. కానీ పాత నిబంధనలు యూదులు తెలిసింది ఆ విషయం తెలియదు కాబట్టి అన్యజనులు ఎలా చూసారు? వాళ్ళు ఒక అంటరాని వాళ్ళగా చూసారు. పేతురు కూడా ఆ సంగతి అదే కదా. పేతురు అన్ని జాతి వంతు సహవాసం చేయటి అయినను అట్టి వారిని ముట్టుకున్నటి అయినను యూదునికి ధర్మం కాదు. అది ఒకప్పుడు. ఎప్పుడైతే క్రీస్తు కల్వరిలో చనిపోయాడో ఆ మధ్య గోడను పడగొట్టినాడు. ఎఫెసీ పత్రికలో మధ్య గోడ ఏంటిది? ధర్మశాస్త్రం. ఆ మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు? అదిగో మన ఉభయులు అంటే అన్యజనుల్ని యూదుల్ని ఏకం చేశాడు. అంటే యేసుక్రీస్తులో యూదుల్ని అన్యజనుల్ని అందరినీ ఏకం చేయాలనేది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. అదే చెప్తున్నాడు ఇక్కడ. సమస్తమైన అన్యజనులు మళ్ళా చదువుతున్నాడు. విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అనాది నుంచి రహస్యంగా ఉన్న మర్మం ఏంటది? నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడిన ఈ మర్మం అనుసరించి నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడు. అద్వితీయ, వన్ అండ్ ఓన్లీ. గుర్తుంచుకోండి మీరు, వన్ అండ్ ఓన్లీ. ఎవరో? అది తండ్రి అయిన దేవుడు మాత్రమే వన్ అండ్ ఓన్లీ. 1 అద్వితీయ సత్యదేవుడు, 2 అద్వితీయ సర్వాధిపతి, 3 అద్వితీయ జ్ఞానవంతుడు. నేను ముగించి చేస్తాను సార్. బోర్డుగా చూడండి. కాబట్టి దేవుడు అద్వితీయుడు, అద్వితీయ జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానము ఆయన లక్షణం ఉంటుంది కదా. తర్వాత జ్ఞానం అనే లక్షణం. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేని జ్ఞానం. ఆయన జ్ఞానం శోధించడం కూడా ఎన్ని తెలుసు మనకి? అన్ని తెలుసా? కొన్ని తెలుసా? దేవుని గురించి గుసగుసలాడే శబ్దాన్ని వింటున్నావు, ఏదో అన్ని తెలిసినట్టు మాట్లాడమాకు. ఏవో దేవుడు తన జ్ఞానం చేత ఏం చేశాడు? ప్రపంచాన్ని తన జ్ఞానము చేత ప్రపంచమును సృష్టించాను. అంటే నీరు ఆవిరి కావటంలో కూడా ఎవరి చర్య ఉంది? దేవుని చర్య ఉంది. మెరుపులు పుట్టడంలో కూడా ఎవరి చర్య ఉంది? ఆయన తన జ్ఞానం చేత క్రీస్తు చేసే ఒక బలిని ఏర్పాటు చేశాడు. దేవుడు భవిష్యత్ జ్ఞాని కదా. రాబోయే సంగతులని, జరగబోయే వాటిని, కలగబోయే వాటిని, పుట్టని వాటిని చెప్పాడా? ఎన్నో 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 చెప్పాడు. పాత నిబంధనలు చదివితే మనకు అదే అర్థమైంది. తర్వాత లోకంలో ఉన్న భవిష్యత్ జ్ఞానం ఎలాంటి మరి నమ్మొచ్చా? వాళ్ళని పోయి అడగొచ్చా? అదంతా ఒట్టిదంతా ఒట్టి మాట్లాడు. ఇందుకు దేవుని భవిష్యత్ జ్ఞానము క్రీస్తు చేస్తున్నాడు. శిలువ మరణము క్రీస్తు ద్వారా యూదులను ఏకం చేయడం. ఆ భవిష్యత్ జ్ఞాని సర్వం ఎరిగినవాడు మరలా కదా. అన్నీ ఎరిగినవాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ముందు భయముతో వణుకుతో మనం బ్రతకవలసిన అవసరత ఉంటుంది. మాట నా నాలుగుకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. నేను కూర్చుంటా, నేను లేచుట నీకు తెలుసు. నా నడకలు, నా పడకలు, నా ఆలోచనలు కూడా నీకు తెలుసు. దేవుడు అంత జ్ఞానవంతుడు కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఎరుగుతాడు. కాబట్టి భయంతో మనం నడుచుకోవాల్సిన అవసరత ఉంటుంది. పెద్దగా మీ అందరికీ ప్రభునామమున వందనాలు.